రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. వానాకాలంలో వాన వస్తుందో లేదో ఈసారి తెలియడం లేదు. కానీ వానాకాలంలో ఈసారి బిల్లుల వర్షం కురియబోతోంది మన పార్లమెంట్లో. అందులో అనేక బిల్లులు వస్తున్నాయి. ఈ బిల్లుల్లో 2 బిల్లులు దేశ వ్యతిరేక శక్తులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యము, హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారము ఇష్టారాజ్యం చేసి ఆఖరికి త్రివర్ణ పతాకాన్ని అవమానపరుస్తాము, జాతీయ గీతానికి లేచి నిలవడము అనే వాళ్ళకి కుక్కకాటుకు చెప్పు దెబ్బ లాంటి బిల్లులు రాబోతున్నాయి. ఈసారి వానాకాలపు సత్రము, వర్షాకాలపు సమావేశాలు ఏవైతే ఉన్నాయో అది ఈ 18th లోకసభలోని 8th సెషన్ అవుతుంది. ఇది జూలై 21 నుంచి ఆగస్టు 21 దాకా సాగుతుంది. దీనిలో 5 ప్రధానమైనటువంటి బిల్లులు రాబోతున్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లు, ఇది 2026 నాటి బిల్లు. రెండవది సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్, ఇది కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన బిల్లు. ఈ రెండిటికి సంబంధించి ఇప్పటికే ఆర్డినెన్స్ని జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ని 6 నెలల లోపల చట్టం చేయాలి. కాబట్టి ఈ 2 బిల్లులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2వ చట్టం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యని చీఫ్ జస్టిస్తో సహా 33 నుంచి 37కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని అమలు కోసం తీసుకొచ్చారు. మూడవది ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్. ఇది చాలా కీలకమైనటువంటి బిల్లు. 4వది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్. అంటే జాతీయ గౌరవ చిహ్నాలకు అవమానం చేసినట్లయితే దాన్ని ఎలా నిరోధించాలి, అలా చేసిన వాళ్ళకి ఏమి శిక్షలు వేయాలి, ఇది నిర్ధారించేటటువంటి బిల్లు. చిట్ట చివరిది స్మాల్ అండ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ బిల్. ఈ చిట్ట చివరి బిల్లు చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారవేత్తలకు వ్యాపారం చేయటంలో మరింత సులువులు లభించేందుకు ఉద్దేశించినటువంటి చట్టం. అయితే ఇందులో కీలకమైనటువంటి చట్టాలు 3వది, 4వది. బర్త్స్ అండ్ డెత్స్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అనేకమైనటువంటి అక్రమాలకి బర్త్ సర్టిఫికెట్లు కారణమవుతున్నాయి, డెత్ సర్టిఫికెట్స్ కూడా కారణమవుతున్నాయి. బ్రతికుండగానే చనిపోయినట్టుగా చూపించేసేసి ఆస్తిని కబ్జా చేసేసుకోవడము, ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయటము, ఇది జరుగుతోంది. చాలామంది పుట్టినటువంటి పాత తేదీలతో సర్టిఫికెట్లు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మేము భారతదేశపు పౌరులము, ముఖ్యంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తానీలు కూడా చట్టబద్ధంగా ఈ దేశంలోకి వస్తారు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చి మోసం చేసి ఇటువంటి బర్త్ సర్టిఫికెట్లని, 10th సర్టిఫికెట్స్ని, 8th క్లాస్ సర్టిఫికెట్స్ని సృష్టించి వాటి ఆధారంగా ఓటర్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, రకరకాలవన్నీ కూడా సంపాదించుకోవడం ఈ దేశంలో జరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 13(3)ని మరింత కఠినతరం చేయడం కోసం ఉద్దేశించారంటే బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, మన బోధన్లో రోహింగ్యాలకు 63 రోహింగ్యాలకు ఒకే పోస్టల్ అడ్రస్ మీద పౌరసత్వం ఇచ్చేసేయటమే కాకుండా వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా ఇప్పించి వాళ్ళు విమానాలు ఎక్కుతున్నటువంటి సమయంలో పట్టుబడ్డారు. ఈ తరహా కుట్రలకు తాళం వేసేందుకు ఈ చట్టం ఉద్దేశించారు. ముంబైలో అయితే ఈ రకమైనటువంటి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి ఒక ఫ్యాక్టరీయే నడుస్తోంది. ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో, అస్సాములో ఇటువంటి అనేక కర్మాగారాల స్థాయిలో ముద్ర వేసేసేసి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కేవలం పేరు, ఏరియా, ఊరు ఇలా మార్చేసేసి ఇస్తున్నారు. ఇటువంటి వాటిని నిరోధించేందుకు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, పాత తేదీతో సర్టిఫికెట్ తీసుకోవడాన్ని కఠినతరం చేసేటటువంటి చట్టం. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్, జాతీయ గౌరవ చిహ్నాలు. జనగణమన వస్తూ ఉంటుంది, లేచి నిలబడాలని ఎక్కడా లేదు. కాబట్టి నేను లేచి నిలబడను. దేశభక్తి సినిమా అవుతుంది, చిట్ట చివరికి జనగణమనం వస్తుంది, లేచి నిలబడటానికి ఇష్టపడరు. ఎందుకు అంటే నిలబడాలని ఎక్కడా రూల్ లేదు కాబట్టి నేను లేచి నిలబడను. త్రివర్ణ పతాకం ఎగరేస్తుంటారు, నేను జనగణమన పాడను, లేకపోతే వందే మాతరం పాడను. వందే మాతరం వస్తున్నప్పుడు మేము కూర్చుని ఉంటాము. ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్సీల స్థాయిలో ఈ దేశపు రాజ్యాంగం పైన
ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఈ తరహా పనులు చేస్తున్నారు. జాతీయ గీతాన్ని, జాతీయ చిహ్నాలను, అదేవిధంగా జాతీయ గౌరవ పతాకాలను అవమానపరిచేటటువంటి ధోరణి ముఖ్యంగా ముస్లింలలోనూ, అదేవిధంగా మార్క్సిస్టు భావజాలం ఉన్నటువంటి, ముఖ్యంగా మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి చింత చచ్చిన పులుపు చావదు, వాళ్ళ ఉద్యమం విఫలమైపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పటికీ త్రివర్ణ పతాకాన్ని గౌరవించటం ఏంటంటారు. కొందరు మావోయిస్టులు ఈ మధ్య కొన్ని లక్షల కోసము భారత రాజ్యాంగాన్ని పట్టుకుని దిక్కులేకుండా, పాపం దిక్కులేని పరిస్థితుల్లో ఫోటోలు అయితే దిగారు. కానీ చాలామంది మనసుల్లోకి భారతదేశం ఇంకా ప్రవేశించలేదు. పైగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగాను, మేధావులుగాను, మానవ హక్కుల వాళ్ళుగాను ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ త్రివర్ణ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం ఏమిటి, దేశం గురించి భక్తి ఉంటే చాలు, నేను ఇవన్నీ బయటకు ప్రదర్శించాలా, ఇలాంటి వితండ వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ లైన్లోకి తెచ్చేటటువంటి చట్టం ఇది ఈ మాన్సూన్ సెషన్లో రాబోతోంది. ఇవే కాకుండా 2 చట్టాలు ఆల్రెడీ ప్రవేశపెట్టినటువంటి చట్టాలు చర్చకు రాబోతున్నాయి. ఒకటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. ఇది నిజానికి మార్చి 25నే ప్రవేశపెట్టారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. ఇది అమలులోకి వస్తే ఈ దేశంలో మత మార్పిడులకు, ఉద్యమాలను రేకెత్తించి, ప్రజల్లో ఆందోళన రేకెత్తించి, ప్రజాశాంతిని భగ్నం చేసే కుట్రలు పన్నే వాళ్ళ యొక్క డబ్బుల వరద ఏదైతే ఉందో ఆ వరదను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి FCRA చట్టం మీద ఇప్పటికే క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ సభ్యులు వీళ్ళందరూ కూడాను హడావిడి చేస్తున్నారు. ఈ చట్టం రాబోతోంది. అదేవిధంగా వికసిత్ భారత్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ కూడా రాబోతోంది. అయితే ఈ లిస్ట్ చేసిన బిల్లులో డీలిమిటేషన్ లేదు, అదేవిధంగా మహిళల రిజర్వేషన్ లేదు. అయితే ఇవి లేకుండా పోతాయా? చిట్ట చివరి క్షణంలో వీటిని తీసుకొస్తారా? ఎందుకంటే బీజేపీకి ఇప్పటికే రాజ్యసభలో కావలసినటువంటి మెజారిటీ ఉంది. ఆ తర్వాత లోకసభలో కూడాను భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రకరకాల పద్ధతులతో తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ చీలిక కావచ్చు, నేషనలిస్ట్ కాంగ్రెస్ యొక్క మద్దతు కావచ్చు, వీటన్నిటి వల్ల ఎన్డీఏ యొక్క నంబర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిల్లులు చిట్ట చివరి క్షణంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.